పాకిస్తాన్కు మరో బిగ్ షాక్ ఇచ్చిన భారత్. ఎగుమతులు దిగుమతులతో పాటు పాక్ వాడలపై నిషేధం. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో ప్రధాని భేటీ. నేవీ సన్నద్ధత సహా కీలక అంశాలపై చర్చ. పహల్గాం దాడికి ప్రతీకారం తప్పదు. సీమాంతర ఉగ్రవాదం అంతం కావాల్సిందేనన్న ప్రధాని మోడీ. సైనిక సన్నద్ధతలో భాగంగా పాక్ క్షిపణి ప్రయోగం. 450 కిలోమీటర్ల రేంజ్ మిసైల్స్ పరీక్షించినట్లు వెల్లడి. భారత్లోకి చొరబడేందుకు పాక్ రేంజర్లు యత్నం. అదుపులోకి తీసుకున్న బీఎస్ఎఫ్ జవాన్లు. ఉగ్రవాదంపై పోరులో భారత్కు అమెరికా మద్దతు. పాకిస్తాన్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్న జీడీ వాన్స్. నల్లమల్లో పెద్దపులి అనుమానాస్పద మృతిపై దర్యాప్తు. ఇన్ఫెక్షన్ కారణంగానే మరణించినట్లు ప్రాథమిక నిర్ధారణ. నిరుపేదలకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు. తప్పు జరిగిందని తెలిస్తే కఠిన చర్యలుంటాయన్న పొంగులేటి. దేవాదుల పంప్ హౌస్ పరిశీలించిన మంత్రుల బృందం. ప్రాజెక్ట్ పూర్తికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ఉత్తమ్. కులగణను బీజేపీ ఎన్నడూ వ్యతిరేకించలేదని కిషన్ రెడ్డి. బీసీలో ముస్లింలను చేర్చమని స్పష్టీకరణ. రాష్ట్రం కేంద్రం ఉపాధి హామీని నిర్వీర్యం చేస్తున్నాయి. పని దినాలను సగానికి తగ్గించడం శోచనీయమన్న హరీష్ రావు. నెల 16న పిల్లల మరికి మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు. ఏర్పాట్లపై కీలక సూచనలు చేసిన ఐజీ. నల్గొండ జిల్లా ఉగ్రవాదులకు సేఫ్ జోన్ అన్న రఘునందన్ రావు. కేంద్రం హెచ్చరించినా పాకిస్తాన్ను ఎందుకు పంపలేదని ప్రశ్న. చర్లపల్లి రైల్వే టెర్మినల్లో ఈదురుగాలులకు రేకులు నేలమట్టం. ఘటన సమయంలో ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం. అమరావతిని ప్రథమ స్థానంలో నిలుపుతాం. ప్రధాని మోడీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన కూటమి నేతలు. కూటమి ముఖ్య నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్. 3 ఏళ్లలో భవనాలు ప్రారంభమవ్వాలని మంత్రి నారాయణకు సూచన. రాజధాని నిర్మాణంపై ఏపీ సర్కార్ ఫోకస్. భవన నిర్మాణాల తుది డిజైన్లపై అధికారులతో సమీక్ష. రాజధాని పేరుతో చంద్రబాబు భారీ దోపిడీకి తెరతీశారన్న అంబటి. అప్పులతో ప్రజల స్థితిగతులను తాకట్టు పెడుతున్నారని ఆగ్రహం. కొత్త రాజధానికి నిధులు ఇవ్వకుండా అప్పులు ఇస్తారా? పనులు నిలిచిపోవడానికి ప్రధానిదే బాధ్యత అన్న నారాయణ. వైసీపీ కాంగ్రెస్ విమర్శలకు ఆదినారాయణ రెడ్డి కౌంటర్. కనివిని ఎరుగని రీతిలో అమరావతి నిర్మాణం ఉంటుందని వెల్లడి. నేడు దేశవ్యాప్తంగా నీట్ పరీక్షలు హాజరు కానున్న 22 లక్షల మంది విద్యార్థులు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ఘోర రోడ్డు ప్రమాదం. ఆర్టీసీ ట్రావెల్స్ బస్సుడి 8 మంది పరిస్థితి విషమం. కులగణన డేటా కాదు, ఆత్మగౌరవం. జాగ్రత్తగా నిర్వహించాలంటూ ప్రధానికి తేజస్వి యాదవ్ లేఖ. గోవాలో లైరెల్ దేవి జాతరలో 7గురు మృతి. తొక్కిసలాటకు కరెంట్ షాక్ కారణమని అనుమానాలు. జడ్డు ఒంటరి పోరాటం వృధా. చెన్నై పరాజయం. 16 పాయింట్లతో అగ్రస్థానానికి ఆర్సీబీ.